మన ఎస్వీఆర్ ట్రావెల్స్లో షిరిడి యాత్ర ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఎస్వీఆర్ ట్రావెల్స్లో మనం షిరిడి బాబా దర్శనం చేసుకున్న తర్వాత మనకి నియర్ బై ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో శని సింగ్నాపూర్ కానియ్యండి, త్రయంబకేశ్వర్, అలాగే ఔరంగాబాద్, ఇట్లా చాలా ప్లేసెస్కి వెహికల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేటట్టే విత్ రీజనబుల్ ప్రైసెస్లోనే మనకి క్యాబ్స్ ప్రొవైడ్ చేయడం, దగ్గరుండి తీసుకువెళ్ళి దర్శనం అయ్యాక మనల్ని మళ్ళీ రిటర్న్ షిరిడీకి అయితే మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. ఎస్, మనం ఈరోజు శని సింగ్నాపూర్కి అయితే వెళ్తున్నాం అనమాట. అది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసిన క్యాబ్లోనే విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట. సో మరి ఇంకెందుకు లేట్, ఆలస్యం చేయకుండా మనం శని సింగ్నాపూర్కి వెళ్ళి అక్కడ విశేషాలు ఏంటి అనేది దగ్గరుండి చూద్దాం. మన దేశంలోనే ప్రధానమైన అతిపెద్ద శనీశ్వరుడి ఆలయం మన శని సింగ్నాపూర్లో ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ స్వామివారు సాక్షాత్తు మన శనిదేవుడే స్వయముగా వెలిశారు అని, ఇక్కడ భక్తుల్ని తాను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటానని చెప్పినట్టు ఇక్కడ స్థల పురాణాలు అయితే చెప్తున్నాయి. అయితే ఇక్కడికి రావాలంటే మన దేవుడి అనుగ్రహం ఉండాలి. అలాగే ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకున్న, స్వామివారి దర్శనం చేయించుకున్న సకల పాపాల నాశనం అవుతుంది అని చాలా మంది నమ్ముతారనమాట. సో అందుకే ఇక్కడికి ఖచ్చితంగా షిరిడి సందర్శించే వాళ్ళు ఖచ్చితంగా శని సింగ్నాపూర్ కూడా దర్శించుకోవడానికి వస్తారు. మరి మన షిరిడి నుంచి ఇక్కడికి సుమారు 75 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. సో మరి మనం ముఖ్యంగా ఎస్వీఆర్ ట్రావెల్స్ ద్వారా వస్తే మాత్రం మనకి చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఓన్ వెహికల్లో కానీ ఆర్ ఇంకేదన్నా సరే సోర్స్లో వస్తే మాత్రం మనకి ఇక్కడ చాలా స్కాములు జరుగుతాయి అని చెప్పొచ్చు. మన ఓన్ వెహికల్లో వస్తే మనం ఖచ్చితంగా టెంపుల్ ముందనే టెంపుల్ వాళ్ళ పార్కింగ్ ఉంటుంది. సో అక్కడ పార్క్ చేసేసుకొని మనం ఇక్కడనే పూజ సామాగ్రి కూడా తీసుకోవచ్చు. అదే మనం ఎస్వీఆర్ ట్రావెల్స్లో వస్తే మనకి పార్కింగ్ ఇష్యూ కానీ, లేదంటే మనకి ఇట్లా ఏదైతే పూజ సామాగ్రి తీసుకోవాలి ఆ ఇష్యూ కూడా లేకుండా వాళ్ళ దగ్గరుండి మనకి లోపలికి తీసుకువెళ్తారనమాట. సో అలాంటి స్కామ్ నుంచి దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం వన్ ఆఫ్ ది ఎస్వీఆర్ ట్రావెల్స్ నుంచి అయితే మనం వస్తే అంత సేఫ్గా, సెక్యూర్గా, ఎటువంటి స్కామ్కి లోనవ్వకుండా మనం దేవుడి దర్శనం చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. సో మరి ఇంకెందుకు లేట్, ఇక్కడి వరకు వచ్చాము. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే ప్రధానమైన దారి అనమాట లోపలికి వెళ్ళడానికి. సో మరి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మన శనిదేవుని దర్శనం చేసుకుందాం, పదండి. మనం ఆలయం లోపలికి అయితే వచ్చేసాము. మరి ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా నల్లటి దుస్తులు అయితే ధరిస్తారు. అంటే అది ఇక్కడ రూల్ అనేది చెప్పరు కానీ, కాకపోతే మనం బ్లాక్ కలర్ని మనం నెగిటివ్ ఎనర్జీగా పోల్చుతాం కాబట్టి అలాంటి బ్లాక్ కలర్ని వేసుకొని వస్తే మన పాపాలన్నీ పోతాయి, ఆ బ్యాడ్ ఎనర్జీ పోతుంది అని నమ్ముతారు కాబట్టి అలాంటి దుస్తులు వేసుకొని వస్తారు. అండ్ ముఖ్యంగా శని సింగ్నాపూర్ వచ్చే వాళ్ళు ఏంటి అంటే ఏలినాటి శని పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకం చేసి దర్శించుకుంటారు. మరి మనం శని సింగ్నాపూర్ వచ్చి శనిదేవుని దర్శనం చేసుకొని అసలు ఎలాంటి పూజలు చేయాలి, అసలు ఏం చేయాలి అనేది లోపలికి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం, పదండి. మన శని సింగ్నాపూర్లో శనీశ్వరుడి ఆలయం 24 గంటలు కూడా తెరిచే ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఆలయంలో ఏంటి అంటే స్వయంగా స్వామివారి కల్లోకి వచ్చి ఆ గుడి కట్టండి కానీ దాని గోపురం వద్దు, నేను వానలో తడుస్తూ ఎండలో ఎండుతూనే ఉంటాను, నాకు ఇక్కడనే మీరు పూజలు చేయండి అని చెప్తూ ఆయన స్వయంగా కోరడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ప్రతి శని జయంతికి అలాగే శని అమావాస్యకి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఏలినాటి శని పోగొట్టుకోవడానికి వస్తారనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళకైతే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే కేవలం మగవాళ్ళు మాత్రమే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయాలి అనే ఒక ఆనవాయితీ ఉందన్నమాట. సో అది కూడా ఎన్నో నియమాలతో అనమాట. ఇది కూడా ఏంటి అంటే ముఖ్యంగా మగవాళ్ళు తలంటూ స్నానం చేసి తల మీద ఎటువంటి వస్త్రం లేకుండా శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అక్కడ మనకి ఏదైతే ఆయన విగ్రహం కనిపిస్తుందో ఆ విగ్రహం మీద అభిషేకం చేస్తే మన శని అంతా నాశనం అయిపోతుంది, శని అంతా పోతుంది అని అయితే భక్తులు గట్టిగా నమ్ముతారు. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా నువ్వుల నూనెతో అభిషేకం అయితే చేసుకోండి.
మరి మన శనిసింగ్నాపూర్లో మన శనిదేవుడు ఎలా వెలిశాడు, ఇక్కడ స్థల పురాణం గురించి మనం మాట్లాడుకుంటే అప్పట్లో ఈ ఊరంతా కూడా వరదలతో మునిగిపోవడం వల్ల ఎక్కడి నుంచో ఒక విగ్రహం అనేది కొట్టుకొని వచ్చి ఒక 2 చెట్ల మధ్యలో ఇరుక్కుందనమాట. అది ఒక అతను చూసి అదేంటా అని కర్రతో పొడవగా ఆ రాయి నుంచి అయితే రక్తం వచ్చింది. అది చూడ్డానికి ఇక్కడున్న ఊరంతా కూడా అక్కడికి వెళ్ళి చూసారనమాట. అసలు ఏంటి ఈ రాయి అనేది ఎవ్వరికి అర్థం కాలేదు. అదే రోజు రాత్రి ఏంటంటే ఒక భక్తుని కలలోకి శనిదేవుడు వచ్చి నేనే ఆ విగ్రహంలో ఉన్నది, సో నేను ఎక్కడి నుంచి కదలాలి అని అంటే మామ అల్లుడు వరుస ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ నుంచి కదిలితే నేను కదులుతాను, అంతేగాని మీరు ఎంత ప్రయత్నించినా కూడా నేను ఇక్కడ నుంచి కదలను అని కలలోకి వచ్చి స్వయంగా ఆ శనిదేవుడే చెప్పడం. అయితే ఆ తర్వాత రోజు కూడా చాలామంది ఆ విగ్రహాన్ని అయితే కదపడానికి ప్రయత్నించారు కానీ ఎవరి వల్ల కాలేదు. అప్పుడే మేనరికం వరుస ఉన్న అల్లుడు మామ ఇద్దరు వచ్చి దాన్ని కదపంగానే వెంటనే ఆ విగ్రహం కదిలింది. అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి కూడా ముఖ్యంగా ఇలా మేనరికం వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే చాలా మంచిది అని భక్తులు నమ్ముతారు. అండ్ అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా కేవలం మగవాళ్ళు మాత్రమే ఇక్కడ తైలంతో ఏదైతే నువ్వుల నూనెతో అభిషేకం చేసే అవకాశం ఉందన్నమాట. ఆడవాళ్ళకైతే ఇక్కడ అభిషేకం చేసే అర్హత అయితే లేదు అని చాలామంది ఇక్కడ చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే స్వామివారు అప్పుడు కల్లోకి వచ్చి చెప్పిన మరొక విషయం ఏంటి అంటే నాకు గుడి కట్టండి కానీ దానికి గోపురం వద్దు, ఎండలోనే ఉంటాను, వానలో తడుస్తాను, నాకు ఆకాశమే నీడ అని చెప్తూ స్వామివారు కళ్ళలోకి వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి ఏం జరిగిందంటే ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి గుడి ముందరనే ఒక రావి చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టు నీడగా మన స్వామివారి పైకి వచ్చేసరికి ఏంటి అంటే ఆ చెట్టు కూడా ఆ నీడ వచ్చే ప్లేస్ వరకు కాలిపోయిందని చెప్పొచ్చు. అంటే అసలు ఇక్కడ శనిదేవుడు నేను ఎండలోనే ఉంటాను, వానలోనే తడుస్తాను, నాకు ఎటువంటిది వద్దు అని సాక్షాత్తు ఆ చెట్టు రూపంలోనే మనకు చెప్పారని చెప్పొచ్చు. సో ఇది మన శనిసింగ్నాపూర్ శనిదేవుడి యొక్క స్థల పురాణం. ఎత్తైన స్తంభాలు, మండపం, అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటి అంటే నవగ్రహాల గోపురాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ మన ఇక్కడ శనిదేవుడి ఆలయం, మనం ఏదైతే శనిసింగ్నాపూర్లో శనిదేవుడి ఆలయం ఉందో అలాగే నవగ్రహాల్లో ఒకటైన శనిదేవునికి సంబంధించి మొత్తం నవగ్రహాల ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గోపురం అయితే వాళ్ళు కట్టారనమాట. చాలా పెద్దగా ఉంది చూడడానికి కూడా. ఇది కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారని చెప్పొచ్చు. మన ఆలయం ప్రధాన ఆలయం అయితే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల క్రితమే ఉంది కానీ మనకి యాంబియన్స్ కానీ చుట్టూ చూసుకుంటే ఎంతో అందంగా కళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనకి పక్కనే కొలను కానీ మనకి నవగ్రహాల ఆలయాలు కానీ ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వాళ్ళ ఫోటోలు తీసుకోవడం కానీ, అంటే కొంచెం ప్రెజర్ ఉన్న వాళ్ళు కూడా మనకి ఇక్కడ కొలను దగ్గర కూర్చొని అలా ప్రశాంతంగా మనకి ఏదైతే శనిదేవుని ఆలయం దర్శించుకుంటే శనిపోతుంది అనుకుంటామో అలాగే ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు కూడా అంతే ఆహ్లాదంగా ఉండాలి మన మనసు కానీ బ్రెయిన్ కానీ అనే ఒక ఉద్దేశంతో ఇదంతా కన్స్ట్రక్ట్ చేశారని చెప్పొచ్చు. ఒకటికి మించిన ఒక అందం కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు కూడా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ సందర్శించండి. ముఖ్యంగా నవగ్రహాల దగ్గరికి వచ్చేటప్పుడు ఏంటి అంటే ప్రదక్షిణాలు అయితే ఖచ్చితంగా చేస్తున్నారు ఇక్కడ. సో మనం కూడా ప్రదక్షిణాలు చేసేసి ఇంకా ఇక్కడ ఏమున్నాయి చూడడానికి అవి కూడా మనం చూద్దాం పదండి. మీ ఒక మీద బ్రైట్నెస్ పెంచాలా? మీ పేరు? స్వప్న. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓకే, అంటే షిరిడి నుంచి ఇక్కడికి వచ్చారా డైరెక్ట్? షిరిడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఓకే, అంటే పూజలు అవి జరిపించారా ఇక్కడ? జరిపించామండి, తైలాభిషేకం అవన్నీ. అంటే గతంలో కూడా వచ్చారు, ఇదే ఫస్ట్ టైం వచ్చారు? ఇది థర్డ్ టైం అండి. థర్డ్ టైం. ఓకే, అంటే ఇక్కడికి శనిదేవుణ్ణి అంటే నమ్ముతారు కదా, ఎటువంటి సకల జన్మ పాపాలు కూడా పోతాయని, అట్లాంటివి నమ్ముతారా ఇక్కడ?
నమ్ముతామండి. ఇక్కడికి వచ్చాక చాలా బాగా జరిగింది, అందుకే మేము మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. అయినా శనిదేవుడికి ఎక్కడైనా గుడి అంటూ ఉండదు, ఇక్కడ మెయిన్ టెంపుల్ మంచిగా ఉంది, చాలా బాగుంది. సో మొత్తానికి అయితే ఇక్కడికి వస్తే సకల జన్మ పాపాలు కూడా పోతాయి అని అయితే ఖచ్చితంగా నమ్ముతారు. నమ్ముతామండి. ఏంటి వచ్చి తైలాభిషేకం చేపించి వెళ్తేనే మాకు సాటిస్ఫాక్షన్. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో, పిల్లలు, మా హస్బెండ్ అందరం వచ్చామండి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? నియర్ బై చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. నాసిక్ త్రయంబకేశ్వరం వెళ్తాం. మళ్ళీ షిరిడి దర్శనం ఇంకోసారి చేసుకుంటాం. మళ్ళీ ఎల్లోరా శిల్పాలు అవి ఉన్నాయి కదా, ఔరంగాబాద్ అటు వెళ్తాం. మొత్తం ఎన్ని రోజులు ప్లాన్ చేశారు మీరు? 5 days అండి. మీ పేరు? మనుశ్రీ, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఇది ఫస్ట్ టైం మా శనీశ్వరుడు ఆలయం ఆల్రెడీ 3 times వచ్చాము. ఓకే, ఇప్పుడు ఎలా వచ్చారంటే షిరిడి నుంచి వచ్చారా డైరెక్ట్? షిరిడి నుంచి వచ్చాము. బాబా దర్శనం మంచిగా అయిందా? ఆ, ఓకే, అంటే ఇప్పుడు శనిదేవుని మన ఇండియాలోనే ప్రధానమైన టెంపుల్ ఇక్కడ ఉంది కదా, సో వచ్చి ఏమని మొక్కుకున్నారు? లైక్ అంటే రాహు కీడు వెళ్ళాలని పూజలు చేస్తారు, అదే చేసాము. ఓకే, మరి తైలాభిషేకం అవి చేయించారా? అభిషేకం చేపించాము, అవి సమర్పించాము, నల్ల బట్ట అవన్నీ. అంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళు అంటే రూల్ అని కాదు, చాలా మంది నల్లటి వస్త్రాలు ధరిస్తారు కదా, సో అందుకే మీరు కూడా బ్లాక్ డ్రెస్. అలా అనుకునే ధరించాము, బ్లాక్ దేవుడికి ఇష్టం అని. ఫ్యామిలీతో వచ్చారా కలిసి? ఫ్యామిలీ తోటి, మమ్మీ డాడీ తమ్ముడు నేను వచ్చాము. ఓకే, ఓకే. ఇంకేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇక్కడ నియర్ బై? ఈరోజు శనిసింగపురం, రేపు నాసిక్ అనుకున్నాము, త్రయంబకేశ్వర్, పంచవటి అవన్నీ. ఓకే, మొత్తానికి షిరిడి చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రదేశాలు కవర్ చేయడానికి అయితే వచ్చారు. అవును. మీ పేరు? శ్రీధర్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చారు. అంటే డైరెక్ట్ షిరిడి నుంచి ఇక్కడికి వస్తున్నారా? అంటే షిరిడి నుంచి ఇక్కడికి వస్తున్నాము. షిరిడికి ఇక్కడ 2 ప్లేసులు కంపల్సరీ చూసుకోవాలనే ఉద్దేశంతో వచ్చింది. ఓకే, ఓకే. అంటే ఇంతకు ముందు కూడా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? థర్డ్ టైం అండి, థర్డ్ టైం. ఇంతకుముందు అంటే గట్టిగా నమ్ముతారు చాలా శనిదేవుడు. నమ్మకం ఉందండి. చాలా శనిదేవుడు అంటే అసలు ఇక్కడికి వస్తే చాలా అన్ని మనకు దోషాలు ఏమున్నా పోతాయని నమ్మకం. నియమాలు ఉంటాయి కదా తైలం పోసేటప్పుడు కానీ, అవన్నీ పాటించారు? పాటించామండి, అన్ని పాటించాము. ఆ తైలం పోయడం ఒకటి, అన్ని మిగతా మొత్తం పూజా సామాగ్రి మొత్తం తీసుకెళ్ళాం. మంచిగా జరిగింది. ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 4 days ఉంటుంది. అంటే ఏ ప్రదేశాలు ఇంకా మీరు చూడాలి? అంటే రేపు షిరిడి ఒక రోజు, ఇక్కడ ఒక రోజు, మిగతా గణేష్ టెంపుల్ ఒకటి, నాసిక్, త్రయంబకేశ్వర్, ఇట్లా చుట్టూ సరౌండింగ్ ప్లేసెస్ అన్ని చూసుకుని వెళ్ళాం. మీ పేరు? దేవి అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రొద్దుటూరు, కడప డిస్టిక్. అంటే ఫస్ట్ టైం వచ్చారా? మనకి లేదు, 4వసారి ఇప్పుడు. 4వసారి వచ్చారు. షిరిడికి ఇప్పుడు 4 times రావడం. అంటే ఆయన నమ్మకం మాకు, నేను అనుకునేది నెరవేరుతుంది కాబట్టి. అంటే మీ లైఫ్లో జరిగిందా అలాంటి సిచ్యువేషన్? జరిగింది. ఆయన చెప్పినట్టే నాకు జరుగుతూ ఉంది, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. మీ పేరు? పావని, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రొద్దుటూరు. ఓకే, అంటే ఇది ఫస్ట్ టైమా శనిసింహ? ఫస్ట్ టైం. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి? బాగుంది, చాలా బాగుంది. ఓకే, అంటే ఈ గుడి అయితే ఎప్పటి నుంచి ఉంది కానీ అంబియన్స్ ఇవంతా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు కదా, చూడడానికి ఎలా అవును, అనిపిస్తుంది? చాలా బాగుంది. అందుకే తొందరగా వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఇంకా చాలాసేపు చూస్తూ ఉంటాం అనమాట, ఫొటోస్ తీసుకుంటా. చాలా బాగుంది అనమాట. అలాగే ప్రత్యేకంగా పెద్ద పెద్ద స్తంభాలతో సెపరేట్గా నవగ్రహాల ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ, సో మరి అవన్నీ దర్శనం చేసుకున్నారా? కొన్ని చేసుకుంటా వస్తాము, ఇంకా చేసుకుని వెళ్ళాలన్నమాట. ఫ్యామిలీతో కలిసి వచ్చారా? ఫ్యామిలీతోనే కలిసి వచ్చినాం. ఓకే, మరి ఫస్ట్ టైం కదా షిరిడి కూడా ఫస్ట్ టైం వెళ్తున్నారా? షిరిడి కూడా ఫస్ట్ టైమే. అంటే మీరు కూడా బాగా సాయిబాబాని నమ్ముతారంటారు గట్టిగా. ఓకే, మంచిది. బాగా నమ్ముతా, అందుకనే రావాలనుకునే. మీ లైఫ్లో ఏమైనా జరిగాయా ఇట్లా అనుకున్నవి? ఇంకా ఏమని ఇంకా అనుకోలేదు అలాగా. ఈ ఫస్ట్ టైం రావడము, అది నమ్మకం అయితే ఉంది. మీ పేరు? శ్రావణ్, ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల, తెలంగాణ. ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడికి? సెకండ్ టైం మేడం. సెకండ్ టైం వచ్చారు. మరి ఎలా అనిపిస్తుంది? బాగుంది, మంచిగా అనిపించింది. మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చారు. అంటే ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చారా కదా? ఫ్యామిలీతో వచ్చినాం. అంటే మీరు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఇదంతా అంబియన్స్ అంతా ఇలానే ఉందా, లేదంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారా? ఇది నేను ఇదివరకు వచ్చినప్పుడు ఇట్లా ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చినాను. లాస్ట్ ఇయర్ వచ్చారు. ఓకే, అంటే ఇది రీసెంట్గానే లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అప్పట్లో ఒక్క టెంపుల్ మాత్రమే ఉండేది, ఇప్పుడు ఇవంతా క్రియేట్ చేశారు కదా, మంచిగా ఉందా? మంచిగా ఉంది, బాగుంది, చూడడానికి బాగుంది. ఓకే, మరి శనిదేవుని నమ్ముతారా మీరు? ఇట్లా పాపాలు పోతాయి తైలం పోస్తే అంటారు కదా. అవును, నమ్ముతాం మేడం. ఓకే, మరి తైలం పోసారా? పోసాను మేడం. ఓకే, అంటే ఏమని మొక్కుకున్నారు దేవుడికి? ఇది మొక్కుకుండా చెప్పలేను కానీ మొక్కుకుండా. ఓకే, ఓకే. అంటే షిరిడి వెళ్ళి ఇక్కడికి వచ్చారా లేదా? షిరిడి వెళ్ళలేదు మేడం, త్రయంబకేశ్వర్ పోయినాం. త్రయంబకేశ్వర్ నుంచి ఇటు వచ్చినాం. షిరిడి ప్లాన్ ఉందా మరి? షిరిడి ప్లాన్ లేదు.
మొత్తానికి మన ఎస్విఆర్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో మన షిరిడి నుంచి శనిసింగ్నాపూర్ యాత్ర అయితే ముగిసిందనమాట. సో అక్కడ నుంచి వాళ్ళే మనకి క్యాబ్ ప్రొవైడ్ చేసి మన ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సో నేను గతంలో ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఓన్ వెహికల్తో రావడం, తర్వాత ఇక్కడ చాలా స్కామ్స్ జరగడం, సో ఎక్కడ పార్క్ చేయలేదంటే ఎక్కడ పూజ సామాగ్రి తీసుకోవాలనేది నేను చాలా ఇబ్బంది పడ్డాను. మరి ఈరోజు మన ఎస్విఆర్ గ్రూప్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి చాలా ప్రశాంతంగా ఆ దర్శనం కూడా అయ్యింది. చాలా దగ్గర నుంచి దేవుడి దర్శనం కానీ ఎటువంటి స్కామ్కి లోనవ్వకుండా ఈసారి సక్సెస్ఫుల్గా మన శనీశ్వరుడి ఆలయ దర్శనం అయితే చేసుకున్నాను. సో మరి ఇక్కడతో నా సింగాపూర్ యొక్క యాత్ర ముగిసింది. మళ్ళీ నేను షిరిడీకి రిటర్న్ వెళ్తున్నా. అది కూడా మన ఎస్విఆర్ ట్రావెల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెహికల్లోనే. మరి మీరు కూడా ఎస్విఆర్ ట్రావెల్స్లో జర్నీ చేయాలి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా మీరు ట్రావెల్ చేసి సురక్షితంగా మళ్ళీ ఇంటికి చేయాలంటే ఖచ్చితంగా ఎస్విఆర్ ట్రావెల్స్ని అయితే మీరు సజెస్ట్ చేస్తాను. సో మరి ఎస్విఆర్ ట్రావెల్స్ని ఎలా సంప్రదించాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు డైల్ చేస్తే అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళే క్లియర్గా చెప్తారు. మరి ఇంకెందుకు లేట్, కింద కనిపిస్తున్న నెంబర్కి డైల్ చేసి మీ షిరిడి ట్రిప్ని, అలాగే నియర్ బై ఉన్న ఏదైతే శనిసింగ్నాపూర్ కానివ్వండి, త్రయంబకేశ్వర్ కానివ్వండి, అలాగే ఔరంగాబాద్ కానివ్వండి, ఇట్లా నియర్ బై ప్లేసెస్ని కూడా మీరు చూసి దర్శనం చేసుకొని మళ్ళీ సేఫ్గా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నా.